వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో ద్వారా 2023 పీజీ సెట్లో వచ్చిన కంప్యూటర్ సైన్స్ ప్రీవియస్ పేపర్స్ను సాల్వ్ చేద్దాము. సో 2023 కంప్యూటర్ సైన్స్ పీజీ సెట్లో ప్రీవియస్ పేపర్లో ఇవ్వబడిన క్వశ్చన్స్ను మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెఫర్స్ టు ద టర్మ్ నాన్ వాలటైల్ స్టోరేజ్. నాన్ వాలటైల్ స్టోరేజ్ అంటే ఏంటంటే పవర్ ఆఫ్ అయినప్పుడు డేటా మొత్తం లాస్ అయితే అలాంటి స్టోరేజ్ను వాలటైల్ స్టోరేజ్ అంటారు. పవర్ లాస్ అయినప్పుడు డేటా లాస్ కాకుండా ఉంటే అలాంటి స్టోరేజ్ను ఏమంటారు అంటే నాన్ వాలటైల్ స్టోరేజ్ అంటారు. ఇక్కడ నాన్ వాలటైల్ స్టోరేజ్ కు ఈ క్రింద ఇవ్వబడిన స్టోరేజ్ డివైజెస్, ఇక్కడ ఆప్షన్ 1 లో ఏమి ఇచ్చారు, ప్రైమరీ మెమరీ ఇచ్చారు. ఆప్షన్ బి లో సెకండరీ మెమరీ ఇచ్చారు. థర్డ్ క్యాష్ మెమరీ ఇచ్చారు. ఫోర్త్ ఆప్షన్ రిజిస్టర్స్ ఇచ్చారు. సో ఏది నాన్ వాలటైల్ స్టోరేజ్ ని సూచిస్తుంది, ఏది నాన్ వాలటైల్ స్టోరేజ్ ని సూచిస్తుంది అంటే ఇక్కడ ప్రైమరీ మెమరీ అనేది నాన్ వాలటైల్ స్టోరేజా అంటే ఇది ప్రైమరీ మెమరీలో వాలటైల్ స్టోరేజ్ కిందకి వస్తుంది. కంప్లీట్ గా ప్రైమరీ మెమరీ అనేది నాన్ వాలటైల్ స్టోరేజ్ కాదు. అందుకని ఆప్షన్ 1 అనేది కరెక్ట్ కాదు. ఆప్షన్ బి అంటే ఏంటంటే సెకండరీ మెమరీ అనేది నాన్ వాలటైల్ స్టోరేజ్. పవర్ వెళ్ళినప్పుడు డేటా లాసెస్ అనేది ఏమీ జరగదు కాబట్టి సెకండరీ మెమరీ అనేది నాన్ వాలటైల్ స్టోరేజ్ అవుతుంది. ఇంకా మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే క్యాష్ మెమరీ, రిజిస్టర్స్. ఇక్కడ క్యాష్ మెమరీ రిజిస్టర్స్ కూడా వాలటైల్ స్టోరేజెస్ అన్నమాట. సో క్యాష్ మెమరీ రిజిస్టర్స్ అనేటివి ఆప్షన్స్ రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నాన్ వాలటైల్ స్టోరేజ్ కు కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండరీ మెమరీ ఇస్ ఏ నాన్ వాలటైల్ స్టోరేజ్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి వచ్చేకల్లా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వాలటైల్ సెమీ కండక్టర్ మెమరీ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమో నాన్ వాలటైల్ స్టోరేజ్ ఏదని అడిగారు. సెకండ్ క్వశ్చన్కి వచ్చేకల్లా వాలటైల్ సెమీ కండక్టర్ మెమరీ ఏది అంటున్నారు. సో ఇక్కడ మామూలుగా మనకు ఇవ్వబడిన ఆప్షన్స్ లో ఒకటి రామ్, ఒకటి ఈపీ రామ్, ఇంకొకటి ఈఏ రామ్, నెక్స్ట్ వన్ ఈస్ ర్యామ్. సో ఈ 4 కేటగిరీస్ ఇచ్చారు. ఇక్కడ మామూలుగా మనకు రామ్ అనేది ఏంటి అంటే రామ్ అనేది నాన్ వాలటైల్ స్టోరేజ్ డివైస్ అవుతుంది. సో ఇక్కడ ర్యామ్ అనేది మాత్రమే వాలటైల్ స్టోరేజ్ డివైస్ కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రామ్, ఈపీ రామ్, ఈఏ రామ్ అనేటివి నాన్ వాలటైల్ స్టోరేజ్ డివైజెస్. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది వాలటైల్ స్టోరేజ్ మెమరీ. ఎందుకంటే ర్యామ్లో పవర్ పోయినప్పుడు డేటా లాసెస్ జరుగుతుంది కాబట్టి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది వాలటైల్ సెమీ కండక్టర్ మెమరీ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది 4 ర్యామ్. సో ఇప్పుడు మనకు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే హారిజాంటల్ రూలర్ అపియర్స్ జస్ట్ బినిత్ ద రిబ్బన్ అండ్ ఈజ్ యూజ్డ్ టు సెట్. హారిజాంటల్ రూలర్ ఎందుకు యూజ్ చేస్తాము అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ హారిజాంటల్ రూలర్? హారిజాంటల్ రూలర్ ను ఎందుకు యూజ్ చేస్తాము, అది ఎక్కడ ప్రింటర్ లో ఎందుకు యూజ్ చేస్తాం, ఒక ప్రింటర్ లో హారిజాంటల్ రూలర్ ను ఎందుకు యూజ్ చేస్తాము అంటున్నాడు. సో హారిజాంటల్ రూలర్ ను మామూలుగా ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ రూలర్ ద్వారా మార్జిన్స్ ను సెట్ చేయొచ్చు, అలాగే స్పేసెస్ ను సెట్ చేయొచ్చు అన్నమాట. ట్యాబ్ స్టాప్స్ లో అంటే ట్యాబ్ స్పేసెస్ ఎక్కువ స్పేసెస్ రాకోకుండా అవి సెట్ చేయొచ్చు అన్నమాట. మార్జిన్స్ ను అలాగే స్పేసెస్ ను కరెక్ట్ గా సెట్ చేయాలి అనుకునేటప్పుడు మనము ఈ హారిజాంటల్ రూలర్ ను యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇవ్వబడిన ఆప్షన్స్ లలో సెకండ్ వన్ ఏంటి, మార్జిన్స్ ను మరియు ట్యాబ్ స్పేసెస్ ను సెట్ చేయడానికి మనము ఇక్కడ హారిజాంటల్ రూలర్ ను మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అనేది సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ డస్ ద ఇన్సర్షన్ పాయింట్ మూవ్ టు వెన్ వి ప్రెస్ కంట్రోల్ పేజ్ అప్. కంట్రోల్ పేజ్ అప్ ను ప్రెస్ చేసినప్పుడు మనకు ఇన్సర్షన్ పాయింట్ ఎక్కడికి మూవ్ అవుతుంది అంటున్నాడు. అంటే కంట్రోల్ పేజ్ అప్ ప్రెస్ చేసినప్పుడు ఏం యాక్షన్ జరుగుతుంది. కంట్రోల్ పేజ్ అప్ ను ప్రెస్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ప్రీవియస్ బ్రౌజర్ ఆబ్జెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మనం ఏదైనా ప్రీవియస్ గా ట్యాబ్ ఓపెన్ చేసినంటే బ్రౌజర్ ట్యాబ్ ఏదైనా ప్రీవియస్ గా ఓపెన్ చేసినంటే ఆ ప్రీవియస్ ఓపెన్ చేసిన బ్రౌజర్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మనం కంట్రోల్ పేజ్ అప్ ప్రెస్ చేసినప్పుడు. సో ఇక్కడ మనకి ఇవ్వబడిన ఆప్షన్స్ లలో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అన్నమాట. అంటే మనం కంట్రోల్ ప్లస్ పేజ్ అప్ ను ప్రెస్ చేసినప్పుడు ఏదైతే మనం ప్రీవియస్ గా బ్రౌజర్ ఓపెన్ చేసినామో ఆ బ్రౌజర్ ట్యాబ్ లోకి వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, టు వ్యూ ఏ పిక్చర్ ఇన్ ఏ డిఫరెంట్ కలర్ ఇంక్లూడింగ్ గ్రే కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్, సెలెక్ట్ ద పిక్చర్ దెన్ గో టు. అంటే ఇక్కడ మనము ఏదైనా ఒక పిక్చర్కు బ్యాక్గ్రౌండ్ కలర్ను కానీ డిఫరెంట్ కలర్లకి ఆ పిక్చర్ను చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి అంటున్నాడు. సో పిక్చర్ను డిఫరెంట్ కలర్లకి చేంజ్ చేసుకోవాలంటే మామూలుగా ఏం చేయాలంటే ఫార్మెట్‌లోకి వెళ్ళాలి. సో, ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్‌లలో ఫస్ట్‌దంతా ఏముంది? ఫార్మాట్. సో, అన్ని ఆప్షన్స్‌లలో ఫస్ట్‌ది ఫార్మాటే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఆహ్, అరేంజ్ కాదు, సైజ్ కాదు, రీసైజ్ కాదు. సో, అడ్జస్ట్ చేయాలి. పిక్చర్ యొక్క కలర్‌ను అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత కలర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి ఇవ్వబడిన ఆప్షన్స్‌లలో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. అంటే ఫార్మాట్‌లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకొని కలర్‌ను సెట్ చేయాలి. సో, అది మనం ఏదైనా ఒక పిక్చర్‌కు కలర్‌ను డిఫరెంట్ కలర్‌ను సెట్ చేయడానికి ఇక్కడ మనకు ఫార్మాట్‌లోకి వెళ్ళి అడ్జస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్‌ను సెలెక్ట్ చేసుకోవడం. సో, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.